ఉమ్మడి ఆదిలాబాద్ కవ్వాల్ టైగర్ జోన్ పక్షులకు నిలయంగా మారింది. విదేశాలకు చెందిన పక్షులు వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడకు వలస వస్తున్నాయి. 2 నెలల పాటు కవ్వాల్ టైగర్ జోన్ ప్రాంతంలో విహరిస్తున్నాయి. యూరప్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో నవంబర్ నుంచి జనవరి నెల చివరి వరకు ఈ ప్రాంతానికి వలస వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాలు వీక్షకులను కనువిందు చేస్తున్నాయి. ఎటు చూసినా అరుదైన పక్షులతో అభయారణ్యం కనువిందు చేస్తోంది. అభయారణ్యంలో అరుదైన పక్షులు కనువిందు చేస్తున్నాయి. సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. రకరకాల వలస పక్షులు చేరి ఇక్కడి అడవులకు కొత్త అందాలు అద్దుతున్నాయి. వన్యప్రాణులకు ఆవాసమైన నిర్మల్ జిల్లా కడెం అడవులు ప్రస్తుతం పక్షులకు విడిదిగా మారింది. ప్రకృతి ప్రేమికులను ఈ పక్షులు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. గ్రెహిరోన్, వుడ్ శాండీపైపర్, నెక్డ్ స్ట్రోక్, ఓరియంటల్ డాటర్, పైట్ కింగ్ ఫిషర్, ఆసియాన్ ఓపెన్ బిల్ స్ట్రోక్, స్వాంపెయిన్, ఇండియన్ రాబిన్ తదితర 50కి పైగా రకాల పక్షుల గుంపులు సందడి చేస్తున్నాయి. ఈసారి కొత్తగా యూరోప్ కు చెందిన నార్థన్ పిన్ టైల్ జాతికి చెందిన పక్షులొచ్చాయి. ఇవి బాతు జాతికి చెందినవి. మొదటిసారిగా కవ్వాల్ అటవీ ప్రాంతానికి వచ్చాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. నిర్మల్ జిల్లాలో ఉన్న కడెం ఉడంపూర్ రేంజ్ దట్టమైన అటవీ ప్రాంతం. వాగులు, వంకలు, సెలయేళ్లతో నిండి ఉంటుంది. పచ్చిక బయళ్లు, నీటి కుంటలతో పక్షులు, జంతువులకు కావాల్సిన ఆహారం లభిస్తుండటంతో ఈ ప్రాంతాన్ని అనేక రకాల పక్షులు ఆవాసంగా మార్చుకుంటున్నాయి. ఇక్కడి చెరువులో ప్రశాంత వాతావరణం, నత్తలు, నాచు, పలు రకాల చిన్న చిన్న మొక్కలు సులభంగా లభిస్తున్నాయని, అందుకే ఈ ప్రాంతాన్ని ఆవాసంగా చేసుకున్నాయని అటవీ శాఖ అధికారులు అంటున్నారు. ఈ పక్షులపై అవగాహన కల్పించేందుకు బర్డ్ వాక్ నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు. సో బర్డ్ వాక్ కండక్ట్ చేయడానికి ఆల్రెడీ డిసైడ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మేము పక్షి ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా దీనిలో చాలామంది ఔత్సాహికులు ఉన్నారు, చాలామంది అడుగుతూ ఉన్నారు. సో ఇందులో పార్టిసిపేట్ చేయడానికి చాలా డిమాండ్ కూడా చాలామంది రెగ్యులర్గా కాల్ చేసి అడుగుతూ ఉన్నారు. సో అవి కూడా రెగ్యులర్ కండక్ట్ చేస్తాం. ఇవన్నీ కూడా ఏంటంటే వీటి మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ చేయడం జరుగుతుంది. ఈ పక్షులు వేటగాళ్ల బారిన పడకుండా చర్యలు తీసుకుంటోంది అటవీ శాఖ. దీనికోసం ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసింది.